హే గైస్, వెల్కమ్ బ్యాక్. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సంక్రాంతి. సో మీరందరూ మీ ఫ్యామిలీ తోటి, ఫ్రెండ్స్ తోటి మంచిగా పండుగను ఎంజాయ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. సో మర్చిపోకుండా ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. సో ఫస్ట్ అయితే ఈ యొక్క ముగ్గు కోసం మీరు లైక్ చేసేయండి. మా వాళ్ళు చాలా కష్టపడి చేసారు. సో ఫెస్టివల్ కాబట్టి యాజ్ యూజువల్గా కొంచెం అయితే లేట్గా లేచిన. సో ఫ్రెష్ అయ్యి అయితే ఇంట్లో కొన్ని పనులు ఇచ్చినారు. సో ఆ టాస్క్ నేను ఫస్ట్ కంప్లీట్ చేయాలి. అదేంటంటే ఇట్లా పెరుగు పచ్చడి చేయాలి. మా ఇంట్లో పెరుగు పచ్చడి అంకుల్ని నేనే. సో మొన్న వీడియోలో మా ఊళ్ళు చూసి ఇంకా అప్పటి నుంచి నాకు ఈ పెరుగు పచ్చడి టాస్క్ అయితే ఇస్తున్నారు. అట్లా ఉంటుంది, మనం ఏదైనా చేస్తే మళ్ళీ మళ్ళీ నన్నే అడుగుతారు. సో ఇది కూడా కాంప్లిమెంటే, అంటే బాగాలేకపోతే చెప్పారు కదా మళ్ళీ చేయమని. సో మళ్ళీ అయితే ప్రిపేర్ చేస్తున్నా అందరి కోసము. సో ఫస్ట్ అయితే అన్నీ కావాల్సినవన్నీ చాప్ చేసుకొని పెరుగులో వేసుకొని మంచిగా బీట్ చేసుకోవాలి. వాటర్, సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు అయితే చేసేయండి. సో మేమైతే కొంచెం మజ్జిగ కాబట్టి కొంచెం పలసగానే చేసుకుంటాము. సో ఇది అయిపోయినాకైతే ఫ్రెష్ అయిపోయినా, స్నానం చేసుకొని ఇంకా రెడీ అయిపోయినా ఒక బాగా కావాల్సిన వ్యక్తిని తీసుకెళ్దామని. సో వాడి కోసం అయితే వెళ్తున్నా ఇప్పుడు. సో వాడు ఊరనేది చూపిస్తా, వీడే. సో ఇప్పుడు మా చిన్న బామ్మడిది, నాకైతే వీడు చాలా ఇష్టం. వీటితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. మోస్ట్లీ వీటితో టైం స్పెండ్ చేసి టైం దొరకదు, బట్ టైం దొరికితే మాత్రం నేను ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను వీడితోటే. సో వీటి కోసం పోయినందుకు నాకు బోనస్గా ఈరోజు దోశ విత్ కీమా కర్రీ అయితే దొరికింది. మీరు ఎంతమంది ఈ కాంబినేషన్ ట్రై చేశారో కమెంట్ చేయండి. అండ్ ఇట్లా తినుకుంటా ఇట్లా పక్కన ఉన్న గెలుకుతుంటే మజా వస్తుంది. వీడు మా పెద్ద బొమ్మడిది, వీడు మన దగ్గర ఉండడు అనుకోండి. సో వెళ్ళిపోయండి మనకు చూస్తే. సో మనకి ఎవరు కావాలో వాడిని తీసుకొని వెళ్తాము. సో వీడే మనకు కావాల్సినోడు. సో వీడిని బయటికి వెళ్తున్నా. ఇంకా వీడు ఉంటే కొంచెం నాకు ఆ వైబ్ అనేది సెట్ అవుతుంది. అంటే ఏదో హడావిడిగా కొంచెం రిలాక్స్గా ఉంటుంది వీడు ఉంటే నాకు. సో ఇదంతా అయిపోయినాక ఇక తినడం అయితే స్టార్ట్ చేసినాము. ఈ వీడియో వెనకాల చాలా కష్టాలు ఉన్నాయి. మా మమ్మీ 2-3 సార్లు టేక్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఫైనల్గా అయితే అట్లీస్ట్ ఇదనే చెప్తుంది. మస్తు ఫన్ ఉండి ఈ వీడియో షూట్ చేసినప్పుడు అయితే. సో అందరైతే లంచ్ చేసేసారు, నేను మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా. సో వాటి రంగా నేను కూడా తినేసి ఇంకా మనము పండగ అంటే పతంగ కదా. సో ఆ పతంగకి కావాల్సినవి చేస్తున్నా. ఫస్ట్ అయితే మనం మంచిగా చెరాకి ఇట్లా టేప్ అయితే పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఏమంటారు మాంజా దానికి స్ట్రక్ అవ్వకుండా మంచిగా వస్తుంది. సో సేఫ్టీ ప్రికాషన్స్ ఇట్లా ఒక టేప్ పెట్టుకుంటే చేయి తగ్గకుండా ఉంటుంది. అయినా తంగూస్ మాంజా ఇక్కడ దొరుకుతలేదు, మొత్తం అదేదో వేస్ట్ మాంజా ఉంది. దాంతో అయితే పతంగ కూడా కట్ అవుతలేదు. సో మేమైతే ఇట్లా పండుగ అయితే మస్తు ఎంజాయ్ చేసినాము. పతంగులు ఎదురేసుకుంటా మొత్తం 5 పతంగులు అయితే పెయింట్ చేసినాము. మావి 2 పతంగులు పోయినాయి కంప్లీట్గా అయితే. సో విన్ టు విన్ రేషియోలో చూసుకున్నాం, మేమేమో 3 పాయింట్లు ఎక్కువ ఉన్నాం కాబట్టి చాలా సాటిస్ఫాక్షన్ తోటి అయితే పండగనైతే ఎంజాయ్ చేసినాము. బట్ పతంగులు ఎగిరేస్తుంటే ఆ ఫీలే వేరు. నేను కూడా ఎగిరేసిన కానీ అవి పోయింది ఆ క్లిప్. అంటే బేసిక్గా మనకి రాదనుకోండి, ఒక 2-3 అటెంప్ట్స్కి అయితే వచ్చేసింది. కానీ నా క్లిప్ అయితే లేదు, ఎందుకంటే అలాంటి అరుదైన సన్నివేశాలు మనకి ఎక్కడ దొరకవు కాబట్టి. సో అది మనకి ఇక్కడైతే లేదు. బట్ మీరైతే అందరూ జాగ్రత్తగా ఉండండి. సంక్రాంతి కాబట్టి రోడ్ల మీద మాంజాలు అవన్నీ ఉంటాయి, యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంది, తెగే ఛాన్స్ ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. చిన్నపిల్లల్ని అయితే బయటికి వెళ్ళనియొద్దు, ఎందుకంటే వాళ్ళు చాలా డెలికేట్గా ఉంటారు కాబట్టి వాళ్ళు తొందరగా వాళ్ళకి దెబ్బలు తగులుతుంటాయి. అండ్ పతంగ ఎగిరేసేటప్పుడు కూడా బిల్డింగ్ మంచిగా చూసుకోండి. 4 sides వాల్ ఉండే బిల్డింగ్ చూడండి. కొత్త కడుతున్న బిల్డింగ్ల మీద ఎక్కకండి, ఎందుకంటే సపోర్టింగ్ వాల్స్ ఏముండవు వాటి మీద. సో కొంచెం మీ మీద మీరు కేర్ చేస్తూ ఫెస్టివల్ని ఎంజాయ్ చేయండి. అండ్ కొంచెం ఈ కరెంట్ వైర్లకు కానీ ఈ షీకులకు కానీ కొంచెం దూరంగా ఉండండి. సో ఎందుకంటే దానివల్ల ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో పండగ అంటే ఎంజాయ్మెంట్ ఉండాలి కానీ అవతల వాళ్ళకి బాధ ఉండవద్దు. సో అది మైండ్లో పెట్టుకొని ఫెస్టివల్ అయితే బాగా ఎంజాయ్ చేయండి. సో ఈ రోజుకి ఇంతే. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ గైస్.